గుడ్ మార్నింగ్ డాడీస్. ఇది కేవలం కిబోలో ఉన్న వాళ్లకు మాత్రమే, ప్రత్యేకించి కిబోలో ఉన్న వాళ్ళు మాత్రమే. మీరు ఆల్రెడీ ఇప్పుడు మన కిబోలో ఉన్న కాయిన్స్ని క్యూలైఫ్లో పంపిస్తున్నారు. చాలామంది పంపించారు. చాలామంది అంటే యాక్సెస్ ఉన్న వాళ్ళందరూ పంపించారు. ఎవరైతే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళలో ఎక్కువ శాతం మంది పంపించుకున్నారు. ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్కువ శాతం మంది పంపించుకున్నారు. ఇంకా ఎవరెవరు పంపించుకున్నారో మీకు తెలుసు, అది నేను చెప్పవసరం లేదు. తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇష్టం ఉంటే క్యూ లైఫ్లో ఐడి తీసుకోండి, ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. ఇష్టం లేకపోతే అస్సలు తీసుకోవద్దు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్యూ లైఫ్లోకి రావద్దు మీరు. మరి కాయిన్స్ అమ్ముకోవడం ఎలాగా? మీరు ₹1 చెల్లించకుండా ఆగస్టులో డైరెక్ట్గా క్యూ లైఫ్లోకి మీ కాయిన్స్ని పంపించుకునే ఛాన్స్ ఇస్తున్నాను. అంటే ఆ ఫెసిలిటీ నేను కల్పిస్తున్నాను. మీరు డైరెక్ట్గా క్యూ లైఫ్లోకి మీ అకౌంట్లో నుంచి క్యూ లైఫ్లో మీకు జీరో ఇన్కమ్, జీరో బ్యాలెన్స్, రిఫరల్ వగేరలు ఏమి ఉండవు, ఇంకే ఆదాయం ఉండదు. మీ కాయిన్స్ అమ్మేసుకోవచ్చు అంతే హ్యాపీగా. అది కొనుక్కునే వాళ్ళు కూడా నేను ఏర్పాటు చేస్తాను, అది మీరు పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఏమి దీని గురించి కింద మీద పడిపోవాల్సిన పని లేదు. 2023 మే నుంచి 24 1 ఇయర్, 24 నుంచి 2025కి మేకి 2 ఏళ్ళు, మే తర్వాత 25 జూన్ జూలై అంటే 2 నెలలు, అంటే 2 సంవత్సరాలు 2 నెలలు అంటే 26 నెలలు అవుతుంది. ఇది నేను యాక్టివిటీస్ని కొత్తవి చేయడం మానేసి, చేసి కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల. అంతే, 4 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, లెక్కెట్టుకోండి మళ్ళీ. కాబట్టి మీరు ఎవరైతే వద్దు అనుకున్నారో దాని గురించి వాదించడం, రకరకాల మాట్లాడడం అవి మనకు అవసరం లేదు. నచ్చలేదు, వదిలేయి. నీ కాయిన్స్ అమ్మడానికి నేను అవకాశం ఇస్తాను, వాడుకో. ఇలాగే ఇప్పుడు మనం ఏదైతే ఉందో దీనిలాగే ఎన్నో కంపెనీలు వచ్చిపోయాయి. మళ్ళీ చెప్తాను అనుకోవద్దు. ఎన్నో కబుర్లు చెప్పారు, కోట్లు రాష్ట్ర నడిబొడ్లో పెట్టుబడిపోయారు. మనం ఏదైనా అందులోంచి ఏం తీయగలిగామో మీ అందరూ తెలుసు. తీలే కాదు, తీసేసిన పోయిన కంపెనీలు ఎవరి దగ్గర నుంచి ఏం తీయలేదు. కానీ నేను అన్నం తింటున్నాను. రకరకాల కంపెనీలు పెట్టి, రకరకాల కంపెనీల్లో మాట్లాడేసి, మోటివేషన్ చేసి, మళ్ళీ కొత్త కంపెనీ తెచ్చి, మళ్ళీ కొత్త చేసి ఏదో తినట్లేదు. నేను అన్నమే తింటున్నాను. నేను మీలాగే మనందరం అన్నం తింటున్నాం. ఓకే, నేను ఈ కాయిన్స్ అమ్ముకోవడానికి మీకు వెసులుబాటు ఇస్తున్నాను, మీరు పట్టుకోండి. ఆగస్టులో ఇస్తున్నాను, ఓకేనా? అవి ఎలా సేల్ అవ్వాలో నేను చూసుకుంటాను. అది పైన చెప్పింది 1-2 సార్లు వినండి. మీరు నాకు 50 లక్షల అకౌంట్స్ వస్తే అందులో సుమారు 25 లక్షల అకౌంట్స్ వితౌట్ క్యాష్, శాలబుల్తో అకౌంట్స్ క్రియేట్ చేసినవి. నేను పెట్రోల్ ఎలవెన్స్లకి, రకరకాల మీటింగ్ల కోసం ఇచ్చిన ఫ్రీ కూపన్స్, అన్నింటికంటే ఎక్కువ కే వ్యాలెట్, దానికి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాం. ఇవే ఎక్కువ ఉన్నాయి. అంటే నాకు సుమారుగా 100 CR వరకు బిజినెస్ అయింది. అందులో ఎంత ఖర్చు పెట్టిన ఏం చేసినా మీరు లెక్కలు వేసుకోవచ్చు. అవి వదిలేయండి మీ దగ్గర, ఆ లెక్కలతో నాకు మీకు పని లేదు. కానీ 1440 కోట్ల కాయిన్స్కి 1440 కోట్ల రూపాయలు మీకు వచ్చినట్టు చేయడం. ఇప్పుడు
ఇలాంటి సాహసమైనటువంటి తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి వచ్చేవాడు ఎవడు కూడా ఉండడు. మన కుటుంబాల్లోనూ మన కుటుంబాన్ని సాకలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మన అందరం. అవి కూడా చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, వాటికి దూరంగా ఉంటున్నారు. వాటికి కారణాలు ఏం చెప్పినాను. అయితే ఇప్పుడు నేను 1440 కోట్ల రూపాయలు మీకు వచ్చేటట్టు చేయడానికి వచ్చానంటే రెండే కారణాలు ఉంటాయి. ఒకటి, చేయాలని తపంతో కష్టపడుతున్న దమ్మైన ఉండాలి, లేదా పిచ్చి నా కొడుకునే ఉండాలి. ఎందుకు? మరి ఇంకో బిజినెస్ చేస్తున్నారు కదా, డబ్బులు వస్తుంది కదా. బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి. ఊరకని మీరు ఎవరు ఊరకని చేయరు కదా. మీరు కూడా చేసి అన్ని డబ్బుల కోసం కదా, వదిలేయండి. కానీ మీరు చేయొద్దు. మీరు నా దగ్గర ఏది కూడా ఐడియా తీసుకోవద్దు. మీరు అసలు ఎందులోకి రావద్దు. మీ అకౌంట్లో, కిబో అకౌంట్లో ఉన్నటువంటి కాయిన్స్ని క్యూ లైఫ్ ద్వారా నేను అమ్ముతున్నాను కాబట్టి, అంటే అవి మీకు డబ్బులు వచ్చేట్టు చేస్తున్నాను కాబట్టి, అవి నేనేం తీసుకోవట్లేదు. దాంట్లో మీకే ఇస్తున్నాను. మీరే అమ్ముకోమని చెప్పాను. ఒకవేళ ఎవరైనా కొనుక్కోవడానికి నేను తీసుకొచ్చినా మీకే ఇస్తున్నాను. కాబట్టి మీరు అమ్ముకోండి, అంతే. ఇక రెండో ఆప్షన్. ఇక తర్వాత ఆప్షన్, నాకు అకౌంటే వద్దనుకుంటే ఈ వారం రోజుల్లో, అంటే నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపునే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తున్నాను. దాన్ని కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని కొనుక్కోవడానికి ఏం చేయాలో నాకు తెలుసు. మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అందులో అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టేయండి. ఇంక కిబోతో సంబంధం లేదు, క్యూలైఫ్తో సంబంధం లేదు. మీ డబ్బులు మీరు తీసుకోండి. ఎవరు పెట్టాలి? ఎవడే అకౌంట్ హోల్డర్ వాడే పెట్టాలి. వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంటే పెట్టాలి. ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చేసి ఉంటే అవి ఎలా పెట్టాలో నేను ఇస్తాను. మీరే క్యాష్ ఇస్తున్నారు అనుకో, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గరే ఉన్నది అనుకోండి, దానికి ఏం చేయాలో నేను ఇస్తాను, మీరు పెట్టేసుకోండి. దాన్ని ఎలా క్యాష్ చేయాలో మీకు నేను చేసి పెడతాను. ఓకే కదా? ఇక తర్వాత నేను ఈ బీసీటీ కాయిన్ పెట్టే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలా. మీకు నచ్చపోయిన వినండి. మీ కాయిన్ గురించి తెలియాలంటే, నేను 0.25 సంవత్సరానికి ఇస్తానని ఇచ్చాను. అది వద్దు, మా కాయిన్స్ మాకు ఇచ్చేయండి, మేము వచ్చిన రేటుకి అమ్ముకుంటాము, అన్ని సంవత్సరాలు మాకు వద్దు అని జూముల మీద జూములు పెట్టి వేరే కంపెనీలు చేసుకుంటూ కూడా దీన్ని ఎలాగ వదిలేస్తే ఇది ఏదో అవుతుందని చూడకుండా పెట్టిన ఉన్నారు. ఇచ్చాను మీకు. ఆ 1440 కోట్లు మళ్ళీ 540 కోట్లు కంపెనీ డెవలప్మెంట్ కోసం ఇస్తే అవి కూడా వద్దు, అవి ఇచ్చిండి అన్న. ఇచ్చేశాను. అప్పుడు మళ్ళా 10 కోట్లు తీసిరండి, ఇలాగ అవద్దు అన్నారు. జూములు పెట్టారు, తూములు కట్టారు, బ్రిడ్జీలు కట్టారు. కానీ ఆ బ్రిడ్జీలన్నీ బద్దలైపోయాయి. ఎందుకంటే మనం 10 మందిని కూర్చొని మాట్లాడుకుంటే ఉన్న 90 మంది మన మాట వినరు. వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి కావాలి. వాళ్ళు అడిగారు, మళ్ళీ 1440 ఇవ్వడానికి రెడీ అని మళ్ళీ చేశాను. అది మరి 1440 కోట్లు ఏ ఎక్స్చేంజ్లు పెట్టినా డీలిస్ట్ అయిపోద్ది. ఓకే, లేదు కొన్నే పెడతాను, అవి పనికిరాదు, కొంతమంది అమ్మడం మనిషి కూర్చుంటారు. ఆ సెక్షన్లో అవ్వదు, మీకు ఎప్పటికీ న్యాయం చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకోసం కాయిన్ రూపాయికి తీసుకుంటాను అని చెప్పి ఇప్పుడు బీసీటీని కాస్త క్యూ లైఫ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి, ఎందుకు క్యూ లైఫ్ ఏర్పాటు చేశాను అంటే, వినండి. కిబోలో చాలామంది ఏం చేసినా దాన్ని వ్యతిరేకించి మీరు చేయొద్దని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంక దాంట్లో మనం ఎన్నిసార్లు విన్నాం, మనం ఏది చేసినా వద్దని చెప్పారు. దానికి ఏదో పేరు పెట్టారు, ఇన్ని కోట్లు వచ్చేస్తాయి, ఇన్ని కోట్లు వచ్చేస్తాయి అని. మరి అన్ని కోట్లతోటి ఇప్పుడు చాలామంది డబ్బులు తీసుకున్నారు. నాకు 25 లక్షలు వచ్చాయి, 30 వచ్చాయి, 50 వచ్చాయి అని చెప్తున్నారు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రింట్ వేశారా? వాళ్ళ ఆస్తులు అమ్మారా? కాదు కదా. ఆ ఇన్ని అనేది అందులో అక్కడ కూడా జరుగుతుంది, వేరే కంపెనీలో కూడా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు అది ఏది వద్దని నేను క్యూ లైఫ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాను. ఓకే, మరి అప్పుడు మళ్ళీ ఏం చేశారు?
మళ్ళీ జూమ్డ్. మమ్మల్ని అందరిని వదిలేశారు, కొత్త వాళ్ళు తెచ్చుకుంటారు. ముందేమన్నారు, కొత్త వాళ్ళు ఎవరిని అంటే మనోళ్ళు ఎవరు చేయొద్దు అన్నారు. ఓకే. కొత్త వాళ్ళు ఎవరిని రావద్దు అన్నారు. ఓకే. కొత్త వాళ్ళు తెచ్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ చేస్తే మరి మాకు ఇవ్వరా అన్నారు. సరే, మీకు కూడా అవకాశం ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం మన అనవసరం. అయితే మరి ఇన్ని కాయిన్స్ పట్టుకెళ్ళి అక్కడ ఎక్కడ పెట్టేస్తాం? కష్టం. అది కబుర్లు చెప్పడం వేరు, కుటుంబాన్ని కాపాడడం వేరు. భార్య పిల్లలు అందరినీ కాపాడుకుంటూ వెళ్తున్న వాళ్ళకి కుటుంబ సమస్య అర్థమవుతుంది. అది లేదు అనుకునేటువంటి కొంతమంది దానికి దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు తప్పు పట్టకూడదు. వాళ్ళకి ఈ సమస్యలు తెలియవు అని చెప్పడానికి చెప్తున్నాను. వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకొని బతికేసేవాడికి అది తెలియదు. పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలా, భార్య అడుగుతుంది ఏమి ఇవ్వాలా, అది కట్టాలి ఏమి ఇవ్వాలా, స్కూల్కి పిల్లలకి పెళ్ళిళ్ళకి అన్నిళ్ళకి ఇవ్వాలంటే కుటుంబ వ్యవస్థ మీద పట్టున్న వాళ్ళందరికీ నేను చెప్పింది అర్థమవుతుంది. ఓకే. తర్వాత అవి మీకు క్యాష్ అయిపోతుంది అంటే క్లోజ్ కదా. అంటే ₹1కి 15 రూపాయలు చెల్లిస్తున్నాను. నేను ఏ విధంగా తీసుకొస్తున్నానో వేరే విషయం. ఒక సంస్థ అయినా ఒక గవర్నమెంట్ అయినా ఎక్కడి నుంచి అయినా తెచ్చే కదా ఇవ్వాలా, ప్రింట్ అయ్యారు కదా ఎవరును. మరి మనకు బిజినెస్ అయిన ఈ ₹100 సరిపోతాయి 1500 ఇవ్వడానికి? చాలు కదా. ఎన్ని రకాలు చేసి చాలు కదా. సో ఇప్పుడు నేను చేస్తున్నాను ఇది కిబోలో నిజమైనటువంటి మనసు కలిగిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. అర్థం చేసుకోండి. నిజమైన మనసు ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. కుటుంబ వ్యవస్థ మీద అహర్నిశలు పాటు పడుతున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. నాదో పెద్ద కుటుంబం, కిబో కుటుంబం. నా కుటుంబం కాకుండా పెద్ద కుటుంబం మీరు, కాబట్టి ఇంత వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక తర్వాత డీ కాయిన్ గురించి మీకు ఎవరికి టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే డబ్బులు తీసుకోలేదు మీ దగ్గర. దాన్ని ఎక్స్చేంజ్లోకి ఇస్తే ఏమవుతుంది? ఇది బీసీటీ. ఆ ఎక్స్చేంజ్ గురించి ఐడియా ఉన్నాడు కూడా ఎవరు లేడు ఇందులో. అలా ఐడియా ఉన్నాడైతే ఎవరు దాన్ని తప్పుగా మాట్లాడలేరు. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 27,000 కాయిన్స్ ప్రపంచంలో. మరి ఎన్ని ఉన్నాయి? 100 కాయిన్స్ సరిగా లేవు. టాప్ 100లో చూడండి వెళ్ళి. మరి మిగతా కాయిన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఎక్స్చేంజ్ కూడా తీసుకోడు. ఎక్స్చేంజ్ నుండి తీసేస్తారు అది పెట్టినాను. ఎందుకంటే అది అన్లిమిటెడ్ సప్లై, దానికి ఎంతో బేస్ ఉంటే తప్ప అది వెళ్ళదు. ఈ విషయాలు కూడా కొంతమందికి తెలియదు. అన్నీ తెలుసు అనుకొని మాట్లాడతారు, ఎంతవరకు తెలుసు అని మనం చూడరు. దీన్ని తప్పుగా ఎవరు తీసుకోకండి. మీకు నచ్చకపోతే నేను చెప్పిన ఆప్షన్స్ ఇచ్చాను, చేసుకోండి. ఇంకా డీ కాయిన్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, నేను అక్కడ ఒక ఆప్షన్ ఇస్తున్నాను. కావాలంటే ఇప్పుడు ఎక్స్చేంజ్లో పెట్టుకోండి. ఎక్స్చేంజ్ని కూడా రెడీ చేస్తున్నాను, అన్నీ అయిపోయింది. అది కూడా ఇచ్చేస్తున్నాను. ఎక్స్చేంజ్లో పెట్టుకోవడానికి కూడా రెడీ చేసేస్తున్నాను. ఇప్పుడు మన క్యూ లైఫ్లో నుంచి అక్కడికి ఎలగలలో క్యూ లైఫ్లో సంపాదించుకున్న కాయిన్ ఎక్స్చేంజ్లోకి ఎలా తీసుకెళ్ళాలి, కిబోలో మీకు వచ్చిన కాయిన్ ఎలా తీసుకెళ్ళాలి అనేది అక్కడ ఆప్షన్ ఇస్తాను. పట్టుకెళ్ళి ఆ ఎక్స్చేంజ్లో పెట్టి నేను ఏ రోజు నుంచి మీరు అమ్ముకోవచ్చు, ఎంత అమ్ముకోవచ్చు, ఎలా అమ్ముకోవచ్చు అని నేను చెప్తానో అలా అమ్ముకోండి. ఎందుకంటే నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, దీనికి డీ కాయిన్ డబ్బులు తీసుకోవట్లేదు. నచ్చలేదు అనుకోండి, తినేసి వదిలేసిన అరటి తొక్కలా పారేయండి మీకు నచ్చకపోతే. ఎందుకంటే నచ్చలేదు కదా. నచ్చలేనిది ఎంత విలువైంది అయినా సరే మనిషికి వదిలేస్తాడు అంతే. అలాగే తీసుకోండి. లేదు నచ్చింది ఉంచుకొని ఆ కాయిన్ ఏ రేటుకి వస్తుందో ఆ రేటుకి నేను అమ్ముకోవచ్చు. 2 కోట్ల కాయిన్సే ఉంటాయి. ఆ 2 కోట్ల కాయిన్స్ తోటే ఎంత కమ్యూనిటీని తీసుకురావాలో నాకు తెలుసు. ఎలా అందులోకి డీ కాయిన్ కమ్యూనిటీని తీసుకురావాలో నాకు తెలుసు. నేను చేస్తున్నాను, అవుతోంది. అది అందువల్ల ఈ అన్ని ఆప్షన్స్లో జాగ్రత్తగా ఏది తీసుకోవాలనేది తీసుకొని చేసుకోండి. దీని మీద మళ్ళీ మన తాలూకా మైక్ ఎరగొట్టే సత్తాలు ఇక్కడ వాడవలసిన పని లేదు. ప్రసంగాలు ప్రసంగించి గనుడు అనిపించుకోవసం లేదు. మన ఘనత గతంలో మనం చేసిన కంపెనీల్లో మన మాట విని వచ్చిన వాళ్ళకి ఏం చేసాం, నా మాట విని వచ్చిన వాళ్ళ కోసం నేనేం చేస్తున్నానో మీరు చూస్తున్నారు.
వదిలేసి పారిపోలేదు, కొత్తది తీసుకొచ్చి మీకు పెట్టలేదు, దీన్ని మర్చిపోండి అని చెప్పలేదు, ఆ కంపెనీ నాది కాదు ఆడు ఎత్తేసాడని నేను చెప్పలేదు, నా డబ్బులు పోయాయి నీయే కాదు అని ఒక సీనియర్ మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను సమర్థవంతంగా దీన్ని తీసుకెళ్ళాలి, ఇలా చచ్చిపోవాలి. రెండే దారులు, సమర్థవంతంగా దీన్ని నడపాలి లేదా చచ్చిపోవాలి. కాబట్టి ఆ ఉన్ని ఏదున్నా అది వాడండి. ఫైనల్గా మీ కాయిన్స్ని డైరెక్ట్గా క్యూలైఫ్లో అమ్ముకోవడానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాను. నో ఫీజు, నో ఇన్కమ్స్. మీ కాయిన్స్ అమ్మేసుకోవచ్చు. 2, మీకు అకౌంట్ వద్దంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తాను, పెట్టుకోండి. 3, మీకు డీ కాయిన్ కావాలంటే పెట్టండి, లేకపోతే వదిలేయండి. ఈ 3 ఆప్షన్స్లో మీకు ఏది కావాలంటే చేసుకోండి. లేదు ఫైనల్గా నేను చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఏటో అనేది మీకు కొంతమంది తెలుసు, మీతో తెలియదు కదా. ఈరోజు నేను కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే మొదట అందులోకి కాయిన్స్ పంపించుకున్న వాళ్ళు ఎవరు అని లిస్ట్ చూస్తే ఆశ్చర్యం వేసింది అనమాట. ఆశ్చర్యం వేసింది. అంటే ఎవరు వచ్చి ఉంటారో మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు. ఒక్కొక్కరి దగ్గర 10, 100, 20, 30, 2, 5 అకౌంట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు అడిగి నీ పంపించేవా అంటే ఆ కాయిన్స్ మెయిన్ అకౌంట్స్ ఎవడు నీకు చూపించడు. ఒకళ్ళ పేరు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, అందులో కాయిన్ తక్కువ ఉంది నీకు చూపిస్తాడుగా నేను పంపించలేదు అని. కానీ కాయిన్స్ ఎవరి అకౌంట్ ఎంత, అకౌంట్లో ఎంత ఉందో నాకు తెలుసు, పంపించేశారు. మంచిది, వాళ్ళందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. పంపించుకొని జాగ్రత్త చేసుకోండి. ఈరోజు నేను మళ్ళా పర్చేజ్ యూటిలిటీలో ఎలా డీ కాయిన్ సంపాదించవచ్చు, మీటింగ్ రావడానికి ఇండియా మీటింగ్ కానీ దుబాయ్ మీటింగ్ కానీ ఎలా రావచ్చు అని దానికి సంబంధించి ఇస్తాను. థ్యాంక్ యూ. దీని మీద ఇప్పుడు నేను మాట్లాడిన దీని మీద నాకు ఏ సమాధానం నాకు ఎవరు పంపించకండి. నాకు ఎవరైనా పంపిస్తే వాళ్ళ తాలూకా నా వాట్సాప్ అకౌంట్లో బ్లాక్ చేస్తాను. ఎందుకంటే నా లక్ష్యం పాడవుతుంది. నన్ను నమ్ముకొని ఇప్పుడు కాయిన్స్ వెల్లువలా పెడుతున్నారు, వాళ్ళందరికీ నేను మంచి చేయాలి కాబట్టి నేను మీ దగ్గర నుంచి వచ్చే ఏ సజెషను తప్పుగా ఉన్నది ఏది తీసుకోను. అలాగే నేను వినడానికి కూడా టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మి క్యూలైఫ్లో కాయిన్స్ పెట్టుకుంటున్న వాళ్ళందరికీ న్యాయం చేయాలా, జరుగుతోంది, ఇంకా జరుపుతాను. 2, 3 అకౌంట్స్ ఉన్నవి, ఒకే నెంబర్లో చాలా ఉన్నవి, పాస్వర్డ్లు పోయినాయి. వీటన్నింటికి పరిష్కారం తీసుకొస్తున్నాను. మెల్లిమెల్లిగా చేయండి, ఒకేసారి ఇచ్చేయాల్సిన పని లేదు. ఎందుకంటే క్యూలైఫ్లో ఇప్పుడు వచ్చినవన్నీ సేల్ అవుతున్నాయి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ పోతాయి. నెక్స్ట్ వచ్చే పెద్ద భారీ మొత్తంలో వెళ్ళేది కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిలో ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇక ఫైనల్గా ఎవరైతే ఇప్పుడు బీసీటీ గురించి కానీ కంపెనీ గురించి కానీ తప్పుగా మాట్లాడారో నిర్మోహమాటంగా క్యూలైఫ్లోకి రావడానికి వీల్లేదు. కాయిన్స్ అమ్మేసుకోవచ్చు, కానీ క్యూలైఫ్లోకి రావడానికి వీల్లేదు. దీంట్లోనూ ఎవరు దీన్ని ఆడడానికి లేదు, ఆపడానికి లేదు. ఎందుకంటే అది కమ్యూనిటీకి ఇబ్బంది రాకూడదు. చక్కగా చేసుకున్న వాళ్ళందరూ చేసుకోండి. వేరే చేస్తున్నప్పుడు ఒకలాగా, చేయలేనప్పుడు మళ్ళీ ఇంకోలాగా మాట్లాడడం అనేది రైట్ కాదు. అందరికీ ధన్యవాదాలు. ఎవరు తప్పుగా ఆలోచించకండి. నేను నా ఉద్దేశాన్ని వివరంగా చెప్పాను. మీరు ఇందులో మంచి తీసుకోండి, చెడు అనిపించి వదిలేయండి. థ్యాంక్ యూ.